హలో గైస్, వెల్కమ్. మనం ట్రిగ్నోమెట్రీలో చాలా డీప్గా డిస్కస్ చేస్తున్నాం. ప్రతి ప్రాబ్లమ్ని, ప్రతి బిట్ని, ప్రతి మోడల్లో, ప్రతి టైప్లో, అంటే ఏది కూడా మిస్ అవుతలే. మనం చాలా డీప్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మిస్ అవ్వకండి. ఇది ఎన్టీపీసీ కానీ సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి గ్రూప్స్లో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం మిగతా పార్ట్స్ కంటిన్యూ చేద్దాం. ఏమి ఇచ్చిండు క్వశ్చన్? tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - e² ఇచ్చిండు. అయితే ఏం కనుక్కోమన్నాడు? సీకెంట్ టీటా ప్లస్ tan³ టీటా కోసెకెంట్ టీటా. ఇది బాగా కన్ఫ్యూజ్ కాబట్టి మనం ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. కనుక్కోమన్నదాన్ని సాల్వ్ చేద్దాం. రైట్, ఇచ్చింది కదా. దీన్ని ఏం రాస్తున్నా అంటే నేను సీకెంట్ టీటా ప్లస్ tan² టీటా రాస్తున్నా. రైట్, ఇంకొక tan టీటా ఉంటుంది కదా, దాన్ని sin టీటా బై కాస్ టీటా రాస్తున్నా. కోసెకెంట్ టీటాని 1/sin టీటా రాస్తున్నా. రైట్, sin టీటా క్యాన్సల్. ఏం మిగులుతుంది? సీకెంట్ టీటా ప్లస్ tan² టీటా ఇంటూ సీకెంట్ టీటా మిగులుతుంది. దీని పైన కష్టం అయితే సీకెంట్ టీటా కదా. రైట్, ఇప్పుడు సీకెంట్ టీటాని కామన్ తీస్తే 1 + tan² టీటా వస్తుంది. tan టీటాని మళ్ళీ చేంజ్ చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు tan టీటా ఉంది కాబట్టి. ఈ సీకెంట్ టీటాని చేంజ్ చేద్దాం. సీకెంట్ టీటాని ఎలా చేంజ్ చేస్తున్నా అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంది? సీకెంట్² టీటా మైనస్ tan² టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. రైట్, అంటే సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? √1 - tan² టీటా కదా. రైట్, నేను అదే దీన్ని ఇక్కడ రాస్తున్నా, అంటే √1 - tan² టీటా ఇంటూ 1 + tan² టీటా. రైట్, మనకి ఇవన్నీ ఉన్నాయి వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసేసి అయిపోతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? 1. రైట్, ఇక్కడ ఏంది? 1 - e². రైట్, ఒకసారి చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ప్లస్ అవుతుంది. రైట్, అంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. 1 ప్లస్ మనం ప్లస్ తీసుకుందాం, అంటే 1 + 1 - e² వస్తుంది. హోల్ పవర్ 1/2 కదా. హోల్ పవర్ 1/2కు 1/2 రాద్దాం. ఇక్కడ 1 + tan² ఉంది కదా. 1 + tan² అంటే tan మనకు ఆల్రెడీ 1 - e² ఉంది. 1 - e². రైట్, ఈ వాల్యూ ఉంది. ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హోల్ పవర్ 1 ఉంది కదా. ఈ రెండింటిని ప్లేస్ చేయొచ్చు కదా. ప్లేస్ చేసి రాసిద్దాం. 1 + 1 2. 2 - e² ఏమొస్తుంది? 2 - e² హోల్ పవర్ 1/2 + 1 3/2 వస్తుంది. 3/2 రాసేసినాం. ఒకవేళ ఆన్సర్ ఇదే ఇచ్చింది అనుకో, ఇది ఆన్సర్ రైట్ అన్నట్టు. ఎగ్జామ్లో ఇది ఇవ్వకపోతే ఇంకా సాల్వ్ చేయమంటే సంథింగ్ ఈకి వాల్యూ ఇచ్చింది అనుకో, ఈకి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. లైక్ ఈకి 2 ఇచ్చిండు, సంథింగ్ లైక్ x² ఇచ్చిండు, ఈ వాల్యూ ఏదో ఒకటి ఇచ్చిండు అనుకో, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. రైట్, లేకపోతే టీటా వాల్యూ ఇచ్చిండు 45 degrees కానీ 30 degrees కానీ అట్లా ఇచ్చినా కానీ సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ రెండింటిని చెక్ చేసుకుంటే అయిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. cos² టీటా మైనస్ sin² టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/3. అయితే cos⁴ టీటా మైనస్ sin⁴ టీటా అడుగుతున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే మనకి ఇది చూస్తే ఏమనిపిస్తుంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? a² - b² ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? a² - b². సో వెంటనే మనం ఆ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుంటే ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. ఏమొస్తుంది? cos² టీటా హోల్ స్క్వేర్. ఇది a² అనుకున్నాను నేను, బ్రాకెట్లో ఉన్నది a² - b². రైట్, ఇది కనుక్కోమంటుడు. దీన్ని ఏం రాసుకోవచ్చు? cos² టీటా మైనస్ sin² టీటా ఇంటూ cos² టీటా ప్లస్ sin² టీటా. మనకు ఆల్రెడీ తెలుసు ఈ sin² టీటా ప్లస్ cos² టీటా వాల్యూ 1 అని. అంటే కనుక్కోవాల్సింది ఇది ఒకటి, అంటే cos² టీటా మైనస్ sin² టీటా కనుక్కోవాలి. ఆల్రెడీ దాని వాల్యూ 1/3 అని వాడే ఇచ్చిండు. సో దీని వాల్యూ ఏమవుతుంది? 1/3. దీని వాల్యూ ఏమవుతుంది? 1/3. డైరెక్ట్గా చూసి సాల్వ్ చేశారనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. కాస్ టీటా వాల్యూ ఇచ్చిండు, కాట్ టీటా వాల్యూ అనుకోమంటుండు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలంటే మీరు డైరెక్ట్గా ఈ కాస్ టీటా బై sin టీటా రాసుకొని చేస్తే కూడా వస్తుంది ఆన్సర్. బట్ టైం టేకింగ్, ఎగ్జామ్లో మనకు తొందర రావాలి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఇస్తే డైరెక్ట్గా డయాగ్రామ్ వేసేయండి. రైట్, ఈ డయాగ్రామ్ వేసేస్తే ఇది కాస్ టీటా అనుకుంటున్నాను నేను. ఈ వాల్యూ ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. కాస్ టీటా అంటే ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే ప్రక్కది, ఇది అంటే x² - y². హైపోటెనస్ ఏంది? x² + y². పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా. ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్, అంటే ఈ పెద్ద ఉన్న సైడ్ స్క్వేర్ చేస్తే కాస్ టీటా వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను దీన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నా. ఏమొస్తుంది? ఇది స్క్వేర్ x² - y² ప్లస్ ఇది నేను x అనుకుంటున్నా, x ఆర్ p ఏదో ఒకటి. ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది స్క్వేర్, అంటే x² + y² హోల్ స్క్వేర్. ఇది ఎగ్జామ్లో చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, బట్ ఏంటంటే మనం చూస్తే చెప్పగలగాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. x⁴ + y⁴
మైనస్ 2ab 2x² y² ప్లస్ p² ఈజ్ ఈక్వల్ టు x⁴ ప్లస్ y⁴ ప్లస్ 2x² y². ఇప్పుడు చూడండి x² y² క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే p² వాల్యూ ఎంత వచ్చింది, 4x² y² వచ్చింది. అంటే p వాల్యూ ఏమొస్తుంది, 2xy వస్తుంది. అంటే ఈ వాల్యూ ఏమొచ్చింది, 2xy వచ్చింది. మనకు కాట్ థీటాకి ఫార్ములా తెలుసు. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది, tan θకి అపోజిట్. tan θ అంటేనేమో అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దీనికి అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటేనేమో ఇది, అంటే x² - y² బై అపోజిట్ సైడ్ అంటేనేమో 2xy. ఇదే ఆన్సర్. అంటే మీరు సాల్వేషన్ ఎట్లా చేయాలి అంటే ఇట్లాంటి డ్రాయింగ్స్ వేసుకుంటే చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చిండు, 7 sin α ఈజ్ ఈక్వల్స్ టు 24 cos α. అయితే 14 tan α - 75 cos α - 7 secant α కనుక్కోమంటున్నాడు. దీన్ని చూడంగానే మనకు అర్థం కావాలి. ఇక్కడ tan ఇచ్చిండు, దీన్ని ట్యాన్గా మార్చుకోవచ్చు. ఆల్ఫా బీటా లేవేవి కూడా, అంటే ఒకటే ఇచ్చిండు ఆల్ఫా అని. అంటే దీన్ని ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చు మనం. దీన్ని ఏం చేంజ్ చేద్దాం, ఇప్పుడు దీన్ని ఇటు తీసుకొచ్చినాం అనుకో ఏమైతే చూడండి ఒకసారి. నేను ఈ కాస్ ఆల్ఫాని ఇటు తీసుకొస్తున్నా, ఈ 7 ఇటు తీసుకెళ్తున్నా. అంటే sin α బై cos α ఈజ్ ఈక్వల్స్ టు 24/7. అంటే ఇది tan α కదా, tan α ఈజ్ ఈక్వల్స్ టు 24/7. ఈ 24/7 అని చూడంగానే వెంటనే మైండ్కి గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఇది పైథాగరస్ ట్రిప్లెట్. పైథాగరస్ ట్రిప్లెట్లు తెలుసు కదా. సేమ్ మళ్ళీ వెంటనే డ్రాయింగ్ చేసుకోవాలి ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి. ఒకటి వేసుకున్నా, ఇది ఆల్ఫా అనుకున్నా. రైట్, ఏంది tan α అంటే ఏంటిది, అడ్జసెంట్ సైడ్ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ ఎంత ఉంది, 24 ఉంది. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 27 ఉంది. అంటే హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది, 25 ఉంటుంది. రైట్, నేను ఇప్పుడు వేస్తున్నా ఏంది 24² + 7² ఈజ్ ఈక్వల్ టు 25². మీకు కావాలంటే చూసుకోండి, ఇది వస్తుంది పైథాగరస్ ట్రిప్లెట్ అది. ఇప్పుడు చూడండి ఏమిచ్చిండు, 14 tan α ఇచ్చిండు. 14 tan α అంటే ఏంటిది మనకు ఆల్రెడీ తెలుసు, 24/7 అని. 24/7 మైనస్ 75 ఇంటూ cos α. cos α అంటే ఏంటి, 7/25. రైట్, 7/25 వేసిన. -7 ఇంటూ 7 secant α. secant α అంటే cos α, 7/cos α రాసుకోవచ్చు కదా. అంటే ఏమొస్తుంది, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, అంటే 25/7. మీకు ఇవి తెలుసు అనుకొని నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇంట్రడక్షన్ పార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అపోజిట్ సైడ్ అంటే ఏంటిది, అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటిది, అవి ఎట్లా వస్తాయి, ఎట్లా తీసుకోవాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి 7 2s 25 3s 7 ఏమేమి వచ్చింది, 2 × 24. రైట్, అంతేనా, 2 × 24 రైట్. అంటే 48 -21. రైట్, ఇదేంటి -25. అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 2 వస్తుంది. రైట్, ఇదే ఆన్సర్. రైట్, అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం ఇట్లాంటి కన్ఫ్యూజ్ చేయడానికి బాగా ట్రిగ్నోమెట్రీలో ప్లేస్ చేస్తుంటాడు ఎగ్జామ్స్లలో. బాగా కన్ఫ్యూజ్ అనిపిస్తాయి. ఏంది 135 degrees ఇచ్చిండు, అసలు π/12 ఇచ్చిండు. π/12ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకోవాలన్నా, దీన్ని పైలో కన్వర్ట్ చేసుకోవాలన్నా, ఇలాంటి కన్ఫ్యూజన్ బాగా వస్తుంటుంది. ఏంది అంటే పైలో కన్వర్ట్ చేసుకోవడం కన్నా మీరు డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకోండి, ఈజీ ఉంటుంది. కొంతమంది పైలో కన్వర్ట్ చేసుకుంటారు, అది చిన్నగా చేపిస్తారు. ఎవరైనా సాస్ కానీ ఎవరైనా అడిగితే పైలో కన్వర్ట్ చేసుకొని ఓన్లీ 4 స్టెప్లలో చేస్తారు. బట్ మీరు కూడా అలా చేయాలనుకుంటే ఎగ్జామ్లో పాసిబుల్ అది. మీరు కూడా డైరెక్ట్గా ఇట్లా డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకోరు అనుకో, ఈజీ ఉంటుంది అనమాట. మనకి 180 అంటే తెలుసు, అప్పుడు 180 అంటే పై ఉన్నది అనుకో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, దీన్ని π/12 అంటే మనకు తెలుసు ఆల్రెడీ 15 degrees అని. 180/12 అంటే 15 వస్తుంది. అంటే ఒకటి 135 ఇచ్చిండు, ఒకటి 15 ఇచ్చిండు. ఏం కనుక్కోమంటాడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద 2 యాంగిల్స్. అంటే రెండింటిని యాడ్ చేస్తే 135 వచ్చిందంట, రెండింటిని డిఫరెన్స్ చేస్తే 15 degrees వచ్చిందట. ఒక 2 యాంగిల్స్ ఉన్నాయట, రెండింటిని ప్లస్ చేస్తే 135 వచ్చింది, రెండింటిని మైనస్ చేస్తే 15 ఇచ్చింది. ఆ యాంగిల్స్ ఏంటి అని అడుగుతుండు. నేను ఒక యాంగిల్ని ఏ అనుకుంటున్నా, ఇంకొక యాంగిల్ని బి అనుకుంటున్నా. రెండింటిని ప్లస్ చేస్తే ఒకటి 135 వచ్చింది, ఒకటి 15 degrees వచ్చింది. రైట్, అంటే 2a = 150 వచ్చింది, a = 75 degrees వచ్చింది. ఆ ఏని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే b = 60 degrees వచ్చింది. అంతే కదా, 75ని 15 తీసేస్తే 60 వస్తుంది కదా, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఏం చెప్తున్నా, ఈ కన్వర్షన్ అన్నది మీరు పైలకు దీన్ని కన్వర్ట్ చేసారు అనుకో చాలా టైం టేకింగ్, కాబట్టి మీరు ఇట్లా చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ α + β = 90 degrees. అంటే 2 యాంగిల్స్ ఇచ్చిండు, ఒక 2 యాంగిల్స్ని ప్లేస్ చేస్తే 90 degrees వస్తుందట. వాటి రేషియో, 2 యాంగిల్స్ రేషియో ఉంటుంది కదా. యాంగిల్స్ అంటే కోణాలు, 2 కోణాల నిష్పత్తి ఎంత, 2:1 ఇచ్చిండు. అయితే ఏమడుగుతుండు, cos α /
కాస్ బీటా ఎంత అని అడుగుతుండు, ఆ రేషియో అడుగుతుండు. ఇప్పుడు చూడండి నేను ఎట్లా చేస్తున్నా అంటే ఇది ఆల్ఫాని 2x అనుకుంటున్నా, 2 ఉంది కదా 2x అనుకుంటున్నా, బీటాని x అనుకుంటున్నా అనుకోవచ్చు కదా, అవి రేషియోస్ అవి, రైట్. ఇప్పుడు చూడండి వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2x + x = 90 degrees. ఇవి సబ్స్టిట్యూట్ చేసిన ఇందులో, రైట్. అంటే ఎక్స్కి ఒక వాల్యూ వస్తుంది, x = 30 degrees వచ్చింది. ఎట్లా 3x 3 తోటి కట్ చేస్తే x = 30 degrees వచ్చింది. ఆ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఏమొస్తుంది, ఇక్కడ 60 degrees, ఇక్కడ 30 degrees. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత 60 degrees, బీటా వాల్యూ ఎంత 30 degrees. ఇప్పుడు ఏం చేస్తున్నా అడుగుతున్నా కదా రేషియో, కాస్ ఆల్ఫా అంటే 60, cos 60 / cos 30 అడుగుతుండు. cos 60 వాల్యూ ఎంత 1/2, cos 30 వాల్యూ ఎంత √3/2, 2 క్యాన్సల్, ఆన్సర్ 1/√3. అంటే నేను ఇట్లా ఇంత చిన్న ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామ్లో స్పేస్ కూడా తక్కువనే ఉంటుంది. ఇప్పటి నుంచి చిన్న డిస్కస్ చేద్దాం మనం, అర్థమైంది అనుకుంటా. ఈ ఆల్ఫా = బీటా ఉన్నది కాబట్టి x అనుకున్నా, ఆ ఎక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఎక్స్ వాల్యూ వచ్చింది, ఆ ఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా వచ్చింది, ఆల్ఫా బీటా వాల్యూస్ని ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేషియో వచ్చింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాస్ θ = 3/5 అని వాల్యూ ఇచ్చిండు. అయితే sin θ, secant θ, tan θ మొత్తం మల్టిప్లికేషన్లోనే అడుగుతుండు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ sin θ ఉంది కదా, sin θ అని రాస్తున్నా, secant θని 1/cos θ రాయొచ్చు, రైట్. ఇంటూ tan θ నేను రాయొచ్చు, సరే tan θ అని రాద్దాం. ఇదేమవుతుంది, sin θ / cos θ, tan θ అవుతుంది కదా, tan θ × tan θ, ఇదేమవుతుంది tan² θ అవుతుంది. అంటే మనం కనుక్కోవాల్సింది tan² θ. cos θ వాల్యూ ఇచ్చిండు, ఇది 3, 5 చూడగానే మనకి వెంటనే గుర్తు రావాల్సింది పైథాగరస్ ట్రిప్లెట్ అని చాలాసార్లు చెప్పిన. డైరెక్ట్ ఒక డ్రాయింగ్ వేసుకుంటున్నా, ఏంది θ అనుకుంటున్నా. ఈ వాల్యూ ఎంత అవుతుంది, cos θ అంటే ఏంటిది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే ఈ ఆసన్న భుజము సంథింగ్ అంటారు కదా, ఆ ఆసన్న భుజము 3 ఇచ్చిండు, ఇది 5 ఇచ్చిండు, ఇది 4 అవుతుంది పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం. ఇప్పుడు చూడండి tan θ అనుకోవాలంటే ఏం చేయాలి, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, సారీ tan θకి అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే 4/3, రైట్. అంటే అంతే కదా, ఈ నేను θ ఇక్కడ నుంచి చూస్తున్నా, tan θ = అపోజిట్ సైడ్ బై ఏంది అడ్జసెంట్ సైడ్, అంటే అపోజిట్ సైడ్ 4 ఉంది, అడ్జసెంట్ సైడ్ 3 ఉంది. ఆ వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 హోల్ స్క్వేర్ చేస్తే 16/9 వచ్చింది, ఇదే ఆన్సర్, రైట్. అట్లాగే రైట్. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ sin A, ఇది ఏ అనుకుంటున్నా, 25 degrees నేను ఏ అనుకుంటున్నా, A = 25, B = రైట్ 65 degrees అనుకున్నప్పుడు చూడండి, sin A cos B + cos A sin B ఆ ఫార్ములాలో ఉంది కదా. మనకు ఒక ఫార్ములా తెలవాలి దీనికన్నా ముందు, ఏంటిది, sin of A + B = ఏమవుతుంది, sin A cos B + cos A sin B. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం ముందు ఇంకా కాస్ట్లు అన్ని ట్యాన్లో కూడా నేర్చుకుందాం, బట్ ప్రాబ్లం వైస్లో నేర్చుకుంటే కొంచెం ఎక్కువ గుర్తుంటుందని చెప్పేసి డైరెక్ట్గా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇది అదే ఫార్ములా ఉంది కదా, అంటే sin A + B రాయొచ్చు కదా, అది రాస్తే ఏమవుతుంది, sin of 25 + 65 బై ఇది చూడండి ఈ ట్యాన్లో ఉంది కదా, దీన్ని కూడా ట్యాన్లోకి మార్చుకోవచ్చా, సారీ మార్చుకునే బదులు ఇది 70 ఉంది, ఇది 20 ఉంది, ఈ రెండింటిని ప్లస్ చేస్తే 90 వస్తుంది మనకి, 70 + 20 90 వస్తుంది. కాబట్టి ఈ కొసికెన్ స్క్వేర్ని ఏం రాయొచ్చు మనం చూద్దాం, డైరెక్ట్ రాసి చూపిస్తా, tan² 70 మైనస్ కొసికెన్ స్క్వేర్ 90 - 70 రాయొచ్చు కదా, రైట్. అంటే రెండింటిని సేమ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, కొసికెన్ స్క్వేర్ 90 - 70 ఏమవుతుంది, సీకెంట్గా చేంజ్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నా అంటే సైన్ పైన ఏమున్నది sin 90 డివైడెడ్ బై tan² 70 అట్లా రాసిన, tan² 70 మైనస్ ఇది ఏమవుతుంది, సీకెన్ స్క్వేర్ 70 అవుతుంది కదా, రైట్. ఇప్పుడు చూడండి sin 90 అంటే వాల్యూ ఏంది 1, ఇక్కడ చూడండి సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan² θ 1, సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan² θ = 1. ఇక్కడ రివర్స్ ఉంది కాబట్టి -1 వస్తుంది, ఆన్సర్ ఎంత -1 ఓవరాల్గా. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంది, ఇక్కడ ఎందుకు చేంజ్ చేసినాడో గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ రెండింటిని ప్లస్ చేస్తే 70ని 20ని ప్లస్ చేస్తే 90 వస్తుంది, 90 వస్తుంది అంటే గ్యారంటీ చేంజ్ చేసేయాలి, చేంజ్ చేస్తే సీకెంట్గా చేంజ్ అవుతుంది. సీకెంట్గా చేంజ్ అయింది అంటే 1కి కానీ 0కి కానీ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మైండ్లో ఫస్ట్ మనకు వస్తే
డైరెక్ట్గా చేసేయచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. వాడే ఇచ్చిండు ప్రాబ్లంలో క్వశ్చన్. ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట ప్రతి ఎగ్జామ్లో. ఏంది నేను ఎల్లో నుంచి సేకరించానంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిఏటి ఈ 3 ప్లస్ ఇంకా ఎన్టీపీసీ దాంట్లోకైనా కొన్ని సేకరించిన. ది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో చూడండి, సైన్ 75 అడుగుతుండు ఈ వాల్యూ ఇచ్చి. సైన్ 75 అంటే సైన్ 75 వాల్యూ ఎక్కడ ఉన్నది తెలుస్తుందా మనకి? తెలియదు. మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటి, 0 కానీ 30 డిగ్రీస్ కానీ 45 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్ కానీ తెలుసు. 75 తెలియదు. ఏదేది కలిపితే 75 వస్తుంది? ఇగో చూడండి, ఈ రెండింటిని కలిపితే 75 వస్తుంది కదా, 40 30. సో నేను దాన్ని అట్లనే రాసుకుంటున్నా. ఎట్లా రాస్తున్నా, సైన్ ఆఫ్ 30 ప్లస్ 45 రాస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఫార్ములా ఇచ్చింది కదా, మనం వీటిని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం చేద్దాం, సైన్ 30 కాస్ 45 ప్లస్ కాస్ 30 సైన్ 45. సైన్ 30 వాల్యూ ఎంత మనం డిస్కస్ చేసినట్టు 1/2, కాస్ 45 1/√2, కాస్ 30 √3/2, రైట్. సైన్ 45 1/√2 ఏమొచ్చింది, 1 ప్లస్ √3/2√2. ఇదే ఆన్సర్. ఒకవేళ వీడు ఇట్లా ఇవ్వకుండా ఇంకా కన్ఫ్యూజ్ చేద్దామని ఇచ్చి ఇట్లా కన్ఫ్యూజ్ చేసుడు, దీన్ని రేషనలైజ్ చేయడం కానీ అట్లా చేస్తాడు. బట్ మెయిన్లీ ఆన్సర్ ఇదే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ బి. అంటే వాడే ఇచ్చిండు ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట. యాంగిల్ బి 90 డిగ్రీస్ అన్నాడు కాబట్టి బి ఇక్కడ తీసుకుంటున్నాం. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. యాంగిల్ ఏ 60 డిగ్రీస్ అట, ఇది 60 డిగ్రీస్. ఇది వీడే ఇచ్చిండు, ఇది 90 డిగ్రీస్, ఇదే వీడే ఇచ్చిండు. ఇదేమవుతుంది, గ్యారంటీగా 30 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు 30 డిగ్రీస్, 90 ప్లస్ 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఒక ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ మాత్రమే ఉండాలి. ఇంకేమి ఇచ్చిండు వాడు, ఏబి 20 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అంటే దీని వాల్యూ 10 సెంటీమీటర్స్ ఇచ్చిండు, 20 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ బీసీ అండ్ సిఏ. బీసీ బై సిఏ కనుక్కోమంటున్నాడు. మనం చూడండి, నేను యాంగిల్ ఇది ఏబిసి. ఇప్పుడు చూడండి, నేను సి తోటి చూస్తున్నప్పుడు బీసీ సిఏ ఎప్పుడు వస్తాయి, అడ్జసెంట్ సైడ్. నేను సి తోటి చూసినప్పుడు ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఎప్పుడు వస్తాయి, కాస్ సి. నేను రాస్తున్నా చూడండి, కాస్ సి ఈజ్ ఈక్వల్ టు, సి నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి సి నుంచి చూడాలి ఇది యాంగిల్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ ఇది అవుతుంది. అంటే బీసీ బై హైపోటెనస్ ఏసీ అవుతుంది కదా, ఏసీ. కాస్ సి ఏమి ఇచ్చిండు, 30 డిగ్రీస్ మనకు వచ్చింది కదా. అంటే కాస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ రాసిన. ఇప్పుడు చూడండి, బీసీ వాల్యూ మనకు తెలుసా, తెలీదు. ఏసీ వాల్యూ మనకు తెలుసా, అది కూడా తెలీదు. కానీ కాస్ 30 వాల్యూ మనకు తెలుసు, ఏంటి, √3/2. అంటే దీని రేషియో మనకు వచ్చేసింది. ఇదే అడుగుతున్నాడు. ఇంకా డీటెయిల్గా ఈ 20 సెంటీమీటర్స్ ఇచ్చిండు కానీ అది ఎక్కడ యూజ్ చేయకుండా నేను ఆన్సర్ చేసిన. అది యూజ్ చేసి ఆన్సర్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు, దీని రేషియో కనుక్కొని 60 ఇచ్చింది కాబట్టి దీన్ని కనుక్కొని తర్వాత దీన్ని కనుక్కొని సాల్వ్ చేసి వస్తుంది. కానీ డైరెక్ట్గా కాస్ట్ చేసినాం అనుకో, ఈ 20 సెంటీమీటర్స్ అనేది యూజ్ చేయకుండా కూడా ఆన్సర్ పెట్టచ్చు అనమాట. ఈ ట్రిగ్నోమెట్రీలో అంతే, కొన్ని వాల్యూస్ లేకుండా కూడా ఆన్సర్ చేసేయచ్చు ట్రిక్స్ ద్వారా. రైట్, అండ్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం వేరే డిస్కస్ చేద్దాం ఇలాంటివి కాకుండా. థ్యాంక్ యూ.